ఆంజనేయ స్వామి వారు పంచముఖములతో కూడా మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. పంచముఖ హనుమాన్ అని చాలా ప్రసిద్ధము. ఆ పంచముఖ హనుమాన్ ఎలా వచ్చారు, ఆయన రావడానికి గల కారణం ఏమిటి, ఇప్పుడు మనం తెలుసుకుందాము. రామరావణ యుద్ధ సమయంలో రావణుడి సోదరుడైనటువంటి మహిరావణుడు రామలక్ష్మణుల్ని అపహరించి పాతాళ లోకంలో బంధిస్తాడు. ఆ రామలక్ష్మణుని విడిపించడానికి రామ సైన్యము, వానర సైన్యము ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళకి కుదరదు. ఆ సమయంలో ఆంజనేయ స్వామి వారు వీరిని రామలక్ష్మణుని ఎలాగైనా విడిపించాలి అని సంకల్పం చేసుకున్న వారై ఆ మహిరావణుడి మాయల ముందు ఎవరి తరము ఆపడం ఎవరి తరము కానప్పుడు ఆ ఆంజనేయ స్వామి వారు 5 రూపంలో ఎత్తి ఆ 5 రూపములతో ఉన్నటువంటి ఆంజనేయ స్వామియే పంచముఖ హనుమాన్. ఒక ముఖంలో నరసింహ అవతారము, ఒక ముఖంలో ఆంజనేయ స్వామి అవతారము, అలా ఒక్కొక్క ముఖంలో ఉన్నటువంటి ఆ ఆంజనేయ స్వామి వారు పాతాళ లోకంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మహిరావణుని సంహరించి రామలక్ష్మణుని విడిపించుకుని వచ్చారు. కావున ఆ పంచముఖ హనుమాన్ యొక్క విశేషత కలిగింది. ఈ పంచముఖ హనుమాన్ పూజ చేయడం వలన మనకు అమితమైన ధైర్యము, అమితమైన సాహసము కలుగుతుంది. అలాగే శత్రు సంహారం జరగాలంటే ఎలాగైతే రామలక్ష్మణుడి వైరైనటువంటి మహిరావణుడు అస్తమిస్తాడో, మహిరావణుడు చంపబడతాడో, అలాగే మన యొక్క శత్రువులు కూడా నిర్మూలించబడతారు. అందుచేత మనం అందరము కూడా ఆ పంచముఖ ఆంజనేయ స్వామిని కొలవాలి. ఆ పంచముఖ ఆంజనేయ స్వామిని కొలిచేవాళ్ళు నిష్టగా ఉండాలి. పంచముఖ ఆంజనేయ స్వామి వారు ఉగ్రరూపమైనటువంటి స్వామివారు. ఆ స్వామివారికి మనం పూజిస్తున్నప్పుడు నిష్టగా ఉండి, బ్రహ్మచర్యంగా ఉండి, మనం ఏదైతే పనులు అనుకున్నామో దానికి అనుగుణంగా 11 రోజులో 21 రోజులో దీక్షతో ఉండి ఆ పంచముఖ ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి ఆ స్వామివారి యొక్క సేవలో పాల్గొని మన యొక్క శత్రు నిర్మూలనము చేసుకోవాలి. ఇక్కడ శత్రు నిర్మూలనము అనగా మనకున్నటువంటి శత్రువులను సంహరించబడతారు అని కాదు, మన పట్ల వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ శత్రువు అనే భావనని సంహరిస్తాడు. కలికాలంలో మనం అందరము కూడా ఎవరి సంహారాన్ని కోరకూడదు. కలికాలంలో మనకు వాళ్ళకి మన పట్ల ఉన్నటువంటి శత్రువు అనే భావన సంహరిస్తే సరిపోతుంది. అందుచే తక్షిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.